శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 15వ తారీఖున మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏ రాశుల వారికి అదృష్ట యోగాన్ని ఇవ్వబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో వివాహం జరగాలన్నా, ఉద్యోగం రావాలన్నా, వ్యక్తిగతంగా ధన సంపద పెరగాలన్నా, లేదా వారికి సంతానం కలగాలన్నా గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అందుకనే సాధారణంగా జాతకంలో గురుబలం ఉందా అని అడగడం జరుగుతుంది. మరి ఇప్పుడు మారుతున్నటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహం ఏ రాశుల వారికి అత్యున్నత ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ధనం అంటే అది ఆరోగ్యం అవుతుంది, వివాహం అవుతుంది, ఉద్యోగం, సంతానం కూడా అవుతుంది. అంటే ఓన్లీ లిక్విడ్ క్యాషే కాకుండా ఇవన్నీ కూడా సంపద కిందే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అనడం జరిగింది. అంటే ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఈ గురుగ్రహం ఈ రాశుల వారికి తగు విధమైనటువంటి అధికారాన్ని, ధనాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇది ధనయోగాన్ని మాత్రమే మనం పరిశీలిస్తూ ఎక్కువగా ఉపయోగపడే రాశుల వారికి ముందుగా తెలుసుకుందాం. అంటే మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడంటే రాశిలోకి ప్రవేశించాడు అంటే 100% మరి మిథున రాశి వారికి గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ రాశి వారికి ధనయోగం సెల్ఫ్ ఎర్నింగ్ ద్వారా, కుటుంబ సభ్యుల సహకారంతో, వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం ద్వారా ధన సంపాదన జరుగుతుంది. అలాగే మాతృమూర్తి ద్వారా అంటే మదర్ ద్వారా, లేదంటే వారికి ఏమైనా భూములు, స్థిరాస్తులు ఉన్నా, అలాగే వారి ఎడ్యుకేషను, వారిలో ఉన్నటువంటి విద్వత్తు, నాలెడ్జ్ ద్వారా ఎక్కువగా ధన సంపాదన ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో ఈ ధనం సంపాదించే యోగం కలుగుతుంది. ఎక్కువగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా అంటే మే 15 నుంచి మళ్ళీ ఇంచుమించుగా గురువు ఆ రాశిలో ఉన్నంత వరకు కంపల్సరీగా ఆర్థిక పరంగా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అంటే ఏదన్నా ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది కాబట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్, మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఎటువంటి రంగంలో ఉన్నా ఈ సమయంలో మీరు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 10 మంది దృష్టిలో ఆకర్షించబడి అద్భుతంగా మీరు కోటీశ్వరులు కాబోతున్నారు ఈ మే నెల 15వ తారీఖు నుంచి. అలాగే ఇంచుమించుగా జూన్ 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు మధ్యలో ఎవరైతే జన్మిస్తారంటే సూర్యభగవానుడి యొక్క సన్సైన్, మరి ఇంగ్లీష్ లెక్కల వారి ప్రకారం జెమిని సన్సైన్గా కలిగి ఉన్నవారు అంటే జూన్ 15 టు జూలై 15 మధ్యలో ఉన్నవారికి కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి అదృష్ట యోగం అన్నది కలగబోతుంది. దాని తర్వాత విశేషంగా లభించే రాశి సింహరాశి. సింహరాశి వారికి గురువు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో గురువు సంతానకారకుడు అవడం వల్ల, సంతానం ద్వారా మీకు పంచమాధిపతి అవడం వల్ల, మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంట్ ద్వారా, మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల వల్ల, అలాగే అష్టమాధిపత్యం రావడం వల్ల ఆకస్మికంగా ఇతరుల యొక్క ఫెయిల్యూరు మీకు లాభంగా మారడం వల్ల కంపల్సరిగా అన్ని రాశుల వారికన్నా ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి ధనయోగం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంది. ఎక్కువగా ఈ రాశిలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు విశేష యోగం కలుగుతుంది. మీకు ఇంతవరకు ఎవరైతే మిమ్మల్ని అధికారంలోకో, పదవిలోకో, వెలుగులోకి రాకుండా మిమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు సడన్గా తప్పుకోవడం వల్ల మీ యొక్క ఉన్నత స్థాయిలోకి మీరు
వెళ్ళడం జరుగుతుంది. ఏదన్నా ఆకస్మికంగా కంపల్సరీగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో. దాని తర్వాత విశేషంగా లాభించేవారు తులారాశి వారు. తులారాశి వారికి భాగ్యస్థానంలోకి గురుగ్రహం మారడం వల్ల వీరి యొక్క టాలెంట్కి, వీరిలో ఉన్నటువంటి ప్రతిభకి, అలాగే మీ యొక్క మిత్రులు, అలాగే మీ యొక్క దాచుకున్నటువంటి ధనం, గతంలో మీకు ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నా, లేదంటే ఆస్తి పంపకాల్లో డిస్ప్యూట్స్ ఉన్నా, అలాగే మీకు రావాల్సినటువంటి ముఖ్యంగా ధనం ఆగిపోయి ఉన్నా, ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మే 15 తర్వాత కంపల్సరీగా మీకు మీ సంపద మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇక ముఖ్యంగా మరి విద్యార్థులకి, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబు, న్యూసు, సినిమా, అలాగే సాఫ్ట్వేరు, ఇండియన్ ఎయిర్లైన్స్ మొదలగు వాటిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క పదవిలో అభివృద్ధి, ఉన్నత కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు అంటే తులారాశిలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటాయి, అంటే సుమారుగా 12 సంవత్సరాల లోపు వారైతే కంపల్సరీగా వాళ్ళకి వాళ్ళ తండ్రి గారికి ఇటువంటి కీర్తి లభించే అవకాశం ఉంది. అంటే గోచారంలో ఎప్పుడూ కూడా ఒక జాతకుడు ఉన్నటువంటి ప్రభావం అతను చిన్నవాడైంటే తండ్రి గారి మీద, ఆమె యొక్క తల్లిగారి మీద కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే సన్సైన్ ఎవరికైతే తులారాశి ఉంటుందో, అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 మధ్యలో జన్మించిన వారికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 100% దక్కే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మళ్ళా వీళ్ళకి గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే ఏ విధంగా, ఎవరైతే చంద్రుడు ధనుసు రాశిలో ఉండగా జన్మించారో వాళ్ళది ధనుసు రాశి, ఆ రాశికి 7వ స్థానంలోకి గురువు రావడం వల్ల ఈ విధంగా టెంపరీగా ఈ గజకేసరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మరి చంద్రుడు ఈ ధనుసు రాశి వారికి అష్టమాధిపతి అవటం వల్ల ఈ అష్టమాధిపతిపై చతుర్థ లగ్నాధిపతి యొక్క వీక్షణ, అలాగే ధనకారకుడు శుభుడు అయినటువంటి గురువు వీక్షణ వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, అలాగే మీ యొక్క ఆలోచనలకి, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రయాణాలు అనుకుంటే, సహజ భాగ్యస్థానం ధనుసు రాశి అవడం వల్ల ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ ధనుసు రాశి వారు ఏదైనా ప్రయాణం చేస్తున్నాడు, ఫలానా ఎక్కడికి వెళ్ళారంటే ఫలానా ఊరు ఏదో వెళ్ళారంటే నిర్మోహమాటంగా, నిర్భయంగా అది ఏదో ఒక పుణ్యక్షేత్రం మాత్రమే అయి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ తండ్రి గారినో, తల్లి గారినో, పిల్లలనో కలుసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. అంతకుమించి పెద్దగా వ్యక్తిగత ప్రయాణాలు అయితే ఈ రాశి వారికి ఉండవు. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం దగ్గరికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగరీత్యా లేదంటే వ్యవహార రీత్యా విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా ఈ యోగం ఉపయోగపడుతుంది. మరి అష్టమం ఆకస్మిక సంపదకి కారణమవుతూ ఉంటుంది. అలాగే అష్టమం మీ జీవిత భాగస్వామి యొక్క ధనస్థానం అవుతుంది. మరి ఈ కారణం వల్ల వ్యక్తిగతంగా ధనయోగం ఏర్పడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంపద పెరుగుతుంది. ఏదైనా ఒక రహస్యమైనటువంటి ధనం, అది గుప్త నిధనం మనం చెప్పలేం, కానీ ఒక విశేషమైనటువంటి సంపద, అది ప్రమోషన్ రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, భార్య లేదా భర్త రూపంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అది వెలకట్టలేని ఒక నిధి లాంటిది మీకు ఈ సంవత్సరంలో లభించబోతుంది. ఇక దీని తర్వాత బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే కుంభరాశి వారికి. చాలా కాలంగా మరి కుంభరాశి వారు చాలా ఇబ్బందులకి లోనవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం మీ అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏలినాటి శని తప్పిపోయి జన్మశని నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళింది అనుకున్నంతలోనే తిరిగి మళ్ళా మనకి ఈ మే 18వ తారీఖున రాహుగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు 2 రకాలైనటువంటి వ్యక్తిత్వాల్ని మనస్తత్వాల్ని కలిగి ఉంటారన్నమాట. ఎక్కువగా ఈ కుంభరాశికి శని అధిపతి అవ్వడం వల్ల శని లక్షణాలతో ఉన్నటువంటి కష్టపడి జీవితంలో పైకొచ్చే ఉన్న సంపదని వచ్చిన ఆదాయాన్ని 10 మందితో కలిసి పంచుకునే విధంగా ఒక వర్గం ఉంటుంది, అంటే శని రాశ్యాధిపతిగా. అదే రాహు కూడా ఇదే రాశికి అధిపతి అవ్వడం వల్ల వాళ్ళు ఇతరుల యొక్క శ్రమని దోపిడీ చేస్తూ పెట్టుబడి వర్గంగా ఉంటూ ఎవరైతే జీవితంలో ఎదుగుతున్నారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా అది వడ్డీ రూపంలోనో లాభం రూపంలోనో షేర్ల రూపంలోనో పొందుతూ శ్రమ పడకుండా ఎక్కువ ధనాన్ని ఆర్జించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పెట్టుబడి వర్గం వారుగా ఉంటారు. అలాగే జీవితంలో అన్ని సౌకర్యాలు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి పొందుతూ ఉంటారు, మరికొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా వీరు ఎవరికైతే సౌకర్యాలు ధనాన్ని అప్పుగానో పెట్టుబడిగానో పెడుతుంటారో వారి దగ్గర నుంచి సౌకర్యాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద జీవితంలో అన్ని సౌకర్యాలు, అంటే రాహు ప్రభావం వల్ల ఏవైతే ఉంటాయో ప్రపంచంలో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి అవన్నీ కూడా ఈ కుంభరాశిలో 2వ వర్గం వారు పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకనే కుంభరాశిలో అందరూ ఒకే విధంగా ఉండకపోవడం, ఈ విధంగా వివిధ మనస్తత్వాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక టిపికల్ విచిత్రమైనటువంటి రాశి కుంభరాశి. అటువంటి రాశి పైన 9వ దృష్టితో గురు భగవానుడు వీక్షించడం జరుగుతూ ఉన్నది. అంటే మనకి 9వ దృష్టి అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు. అంటే ఒక తండ్రి తన యొక్క సంతానాన్ని ఏ విధంగా రక్షించుకొని కాపాడుకుంటాడో, ఒక దైవం, ఒక దేవుడు తన భక్తుల్ని ఏ విధంగా రక్షించుకుంటాడో అన్న విషయాన్ని ఆ విధంగా మనకి ఈ కుంభరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే ఈ రాశిలో ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్సు, నిరుద్యోగులు ఉంటారో వారిని వ్యసనాల పాలు కాకుండా సరైనటువంటి మార్గంలో పెట్టే విధంగా గురుగ్రహ అనుగ్రహం రావడం జరుగుతుంది. అలాగే మనం ఇందాక చెప్పినట్టు మొదటి వర్గం వారికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు రావడం, వారి శ్రమకు తగిన ప్రతిఫలం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువుకి శనికి ఎప్పుడైతే ఒక కనెక్షను, ఒక దృష్టి, ఒక కలయిక ఏర్పడిందో ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక విధంగా గురు కర్మయోగం కూడా అవుతూ ఉంటుంది. ఈ కారణంగా ఈ ధర్మ కర్మాధిపతి యోగం ఈ కుంభరాశి వారికి యాక్టివేట్ అవ్వడం వల్ల కంపల్సరిగా వారు ఉన్నత స్థాయికి రావడం, ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఎత్తులకి ఎదగడానికి ఈ యొక్క రాశి మనకి ఈ గురుగ్రహ ప్రభావం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13, 14 తారీఖుల మధ్యలో, అంటే ఎవరైతే సూర్యభగవానుడు కుంభరాశిలో ఉండగా జన్మించారో వారికి కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి అదృష్టం వరించబోతుంది. అంటే మనకి సింపుల్గా మనం ఫైనల్గా చెప్పుకోవాలంటే ఎవరైతే సన్సైన్ మిథునం, తుల, కుంభం ఉన్నటువంటి వారు ఉంటారో వారి యొక్క అదృష్టం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి రాశులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఫైనల్గా కుంభరాశి తర్వాత మీనరాశికి 4వ స్థానం, ఇది గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే రాశిలో ఉన్నటువంటి గురువుకి, రాశిలో ఉన్నటువంటి శనికి, చతుర్థంలో ఉన్నటువంటి గురుకి ఏర్పడినటువంటి కేంద్ర దృష్టి అంత అనుకూలమైతే కాదు. కాబట్టి ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించక తప్పదు. ఇంకా ఫైనల్గా వృషభ రాశి వారికి ధనస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధనయోగం, అష్టమాధిపతిగా ఒక గుప్త నిధి లాంటి సంపద
అది విద్య రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, భార్య రూపంలో కానీ జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరగబోతుంది. కుటుంబంలో నిరంతరం ఏదో ఒక ఆనందం, సంతోషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా మీకు ధనస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ గురుగ్రహ అనుగ్రహం ఎక్కువగా మరి వృషభ రాశి వారి మీద, అలాగే సింహరాశి వారి మీద ఎక్కువగా రావడం జరిగింది. మొత్తం మీద గురువు ధనకారకుడు అవటం, సహజంగా ధనస్థానానికి, లాభస్థానానికి కారకుడు అవటం, సహజ రాశి చక్రంలో భాగ్యాధిపతి అవడం, ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఈ రాశుల వారి మీద పడడం వల్ల ఈ రాశుల వారికి అదృష్ట ధనయోగం ఏర్పడుతుంది. ఒక అపారమైనటువంటి సంపద మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకరీత్యా మీకు జరుగుతున్నటువంటి దశలు, మీ జన్మ జాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, మీ లగ్నం, మీ యొక్క సన్సైను, అలాగే మీ యొక్క జన్మజాతకంలో గురుగ్రహం ఎక్కడ ఉన్నాడో వీటన్నిటి మీద కూడా గురువిచ్చే ఫలితాలు ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి కేవలం మనం చెప్పిన ఫలితాలు కేవలం ఇండెక్స్గానే తీసుకోవాలి. కానీ దైవబలం, గురువు యొక్క అనుగ్రహం, అంటే మీరు దైవాన్ని గట్టిగా ఆరాధిస్తూ గురుగ్రహ అనుగ్రహం పొందితే ఈ గురువు ఏ రాశిలో ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా 100% అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.